నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 14వ తారీఖు జాన్యురీ నెల 2025వ సంవత్సరం మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత్ ఋతువు ఉత్తరాషాఢ కార్తె. ముందుగా ప్రేక్షకులకి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు పుష్యమాస బహుళపక్ష పాడ్యమి తిథి రాత్రి 3:21 వరకు, తదుపరి విద్యా తిథి. పునర్వసు నక్షత్రం ఉదయం 10:17 వరకు, తదుపరి పుష్యమి నక్షత్రం. విష్కుంభ యోగం రాత్రి 2:58 వరకు, తదుపరి ప్రీతి యోగం. బాలవ కరణం మధ్యాహ్నం 3:34 వరకు, కౌలవ కరణం రాత్రి 3:21 వరకు, తదుపరి తైతల కరణం ఉంటాయి. సూర్యుడు ధనుసు రాశిలో ఉదయం 8:55 వరకు, తదుపరి మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచరిస్తాడు. చంద్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. నక్షత్ర వర్జం సాయంత్రం 6:20 నుండి రాత్రి 7:57 వరకు. అమృతకాలం ఉదయం 7:55 నుండి 9:29 వరకు, మరలా రాత్రి 4:01 నుండి 5:38 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:49, సూర్యాస్తమయం సాయంత్రం 6:01, చంద్రోదయం సాయంత్రం 6:29, చంద్రాస్తమయం ఉదయం 7:10. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుండి 12:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:04 నుండి 9:49 వరకు, మరలా రాత్రి 11:09 నుండి 12 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:13 నుండి సాయంత్రం 4:37 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:25 నుండి 1:49 వరకు. యమగండం ఉదయం 9:37 నుండి 11:01 వరకు. ఉత్తర భారతదేశంలో ఈ రోజు నుండి మాఘమాసం, దక్షిణ భారతదేశంలో ఈ రోజు నుండి పుష్యమాస బహుళపక్షం ప్రారంభమవుతాయి. నిరయన రవి మకర రాశిలోకి ఈ రోజు పగలు 8:55 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు ఆచరించడానికి అనుకూలించే ఆయన పుణ్యకాలం ఈ రోజు పగలంతా ఉంటుంది. పునర్వసు నక్షత్రంలో, కుంభ లగ్నంలో, బాలవ కరణంలో మకర సంక్రమణం జరిగినది కాబట్టి ప్రజలు తరచూ జలుబు, దగ్గు, అలర్జీలతో బాధపడుతూ ఉంటారని, దేశాల మధ్య ద్వైపాక్షిక విభేదాలు ఉంటాయని, తక్కువ వర్షపాతం నమోదు అవుతుందని, ప్రజలు భయాందోళనతో ఉంటారు అని, నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులో ఉంటాయని మకర సంక్రాంతి ఫలిత విశ్లేషణ. ఈరోజు మకర సంక్రాంతి, పొంగల్, తాయ్ పొంగల్. తమిళంలో మకర మాసాన్ని తాయ్ అని పిలుస్తారు. ఈరోజు సూర్య భగవానునికి పూజలు చేసి పంటలు సమృద్ధిగా పండించినందుకు కృతజ్ఞతగా కొత్త బియ్యంతో చేసిన బెల్లపు పొంగల్ని నైవేద్యంగా సమర్పిస్తారు. గాలిపటాలు ఎగరవేస్తూ గాలిపటాల పోటీల్లో పాల్గొంటూ కులమతాలకు అతీతంగా అందరూ ఈ సంక్రాంతి వేడుకలు జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో ఉండియు అనే కూరగాయతో చేసిన కారపు వంటకాన్ని, వేరుశనగ, నువ్వులతో చేసిన బెల్లపు చెక్కను పండుగ ప్రత్యేక వంటకంగా చేస్తారు. ఈరోజు శబరిమలలో మకర విల్లుక్కు, మకర జ్యోతి దర్శనం. వేలు సంఖ్యలో భక్తులు జ్యోతి దర్శన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈరోజు ఇష్టి. వైష్ణవులు నిన్న అన్వాదానం రోజు ఉపవాసం ఉండి ఈ రోజు యజ్ఞం చేస్తారు. చంద్ర కుజ గ్రహాల మధ్య సమాగమనం ఈ రోజు ఉదయం 9:12 ఏర్పడుతుంది. చంద్ర కుజ గ్రహాలు రెండు పునర్వసు నక్షత్రం 4వ పాదంలో కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉత్తర ఆరోహణ క్రమంలో కుజునికి ఉత్తర దిశలో 13 కోణ స్థితిలో చంద్రగ్రహం చేరువవుతుంది. ఈ రెండు గ్రహాలు మన కంటికి ఈ రోజు సాయంత్రం 6:43 7 డిగ్రీల ఈశాన్య ఆకాశంలో కనిపించడం ప్రారంభమయ్యి, రాత్రి 12:40 82 డిగ్రీల ఉత్తర ఆకాశంలో ఉచ్చ స్థితిని చేరుకుని, రేపు ఉదయం 6:42 8 డిగ్రీల వాయువ్య ఆకాశంలో కనుమరుగవుతాయి. కుజగ్రహణం ఈ రోజు ఉదయం 7:14 నుండి పగలు 11:22 మధ్య కాలంలో ఏర్పడుతుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. ఆకాశంలో భూమి, కుజగ్రహాల మధ్య చంద్రగ్రహం సంచరించే సమయంలో ఈ కుజగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం అమెరికా, ఆఫ్రికా దేశాలలో కనిపిస్తుంది. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.